అక్కినేని నాగ చైతన్య అలాగే శోభిత వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇద్దరు ఎంతో సంతోషంతో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జోడీకి సంబంధించిన విషయాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే శోభిత ధూళిపాల నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరి వీళ్ళిద్దరి పెళ్లి కంటే ముందు నాగ చైతన్య సమంతని పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం పూర్తిగా పక్కన పెట్టేశారో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఎవరి లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా శోభిత నాగచైతన్యతో మూడు ముళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ గ్రాండ్గా అక్కినేని స్టూడియోస్లో అయితే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని స్టూడియోస్ అంటే అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం చేతనే వాళ్ళిద్దరి పెళ్లి ఎంతో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, వెంకీ ఇంకా చాలా మంది ప్రముఖులైతే ఆ పెళ్లికి దర్శనమిచ్చినటువంటి సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సంప్రదాయబద్ధంగా బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారమే శోభిత అలాగే ఇక వాళ్ళిద్దరి పెళ్లి అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో నాగార్జున ప్రతి పనిని దగ్గరుండి చూశారు. అయితే మరి తాళి కడుతున్నటువంటి ఈ సమయంలో నాగచైతన్య మరి ఏమాత్రం తడబడకుండా ఎంతో హ్యాపీగా అయితే మూడు ముళ్ళు బంధంతో ఒక్కటైనట్టుగా తెలుస్తోంది. సో నాగచైతన్య అలాగే ఇక శోభిత వెడ్డింగ్ అయితే ఎంతో గ్రాండ్గా జరిగింది. అక్కినేని అఖిల్ అయితే విజిల్లో వేసి ఎంతో పండగ చేసుకున్నారు. సో కన్నీళ్లు పెట్టుకుంది శోభిత. ఈ సందర్భంగా ఎంతో ఎమోషనల్ అవుతూ ఈ మూమెంట్ని ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో మన దగ్గుపాటి అలాగే అక్కినేని ఫ్యామిలీ ఎంతో ముచ్చటగా ఈ పెళ్లిని జరిపించినట్టుగా అయితే సమాచారం. అమల అలాగే నాగార్జున సైతం పెళ్ళైనటువంటి ఈ తరుణంలో చేయికి సంబంధించి మరి తన ఎంతో చక్కటి మెమరీ నిజమైందని తెలిసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. సో అలా అందరూ ఎంతో చక్కగా కన్నీళ్ల నడుమ ఈ పెళ్లి ఎంతో వైభవంగా జరిగినట్టుగా అయితే తెలుస్తోంది.